వచ్చేటప్పటికి 17239 గుంటూరు నుండి విశాఖపట్నం వెళ్ళే సింహాద్రి ఎక్స్ప్రెస్లో అనమాట. ఫస్ట్ ఎల్హెచ్బి రన్లో G9 ఇచ్చారు దీనికి. బరువు పర్సనాలిటీ కదా అమ్మ, పడిపోతాను భయం. సో ఇది మన ఏసీ చైర్ కార్ ఇంటీరియర్ అనమాట యాజ్ యూజువల్. సో సెకండ్ సిట్టింగ్ అయితే ఇలా ఉంటుంది అనమాట. అయితే డిపార్ట్ అయిపోయాం అనమాట. సో మన నెక్స్ట్ స్టాప్ వచ్చేటప్పటికి పెద్దగా కానీ ఇది చచ్చిపోయినా పర్లా కానీ మారదు. +3 ఫార్మేషన్ పుష్ బ్యాక్ వస్తుంది. సో మనం అయితే ఇప్పుడు తగిలిద్రా వెల్కమ్ టు విజయవాడ. అంటే మనం ఎవరండి శాఖని పీసాన్ని వస్తున్నాడు. అది విజయవాడ కనగలు గమ్మతది కూడా అనమాట. విజయవాడ సో హలో హాయ్ నమస్తే, నేను మీ నటరాజన్. ఇది తెలుగు రైల్ ట్రావెలర్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. మళ్ళీ మనం అయితే గుంటూరు జంక్షన్ నుండే మన జర్నీని స్టార్ట్ చేస్తున్నాము. సో ఇవాళ మన జర్నీ వచ్చేటప్పటికి 17239 గుంటూరు నుండి విశాఖపట్నం వెళ్ళే సింహాద్రి ఎక్స్ప్రెస్లో అనమాట. సింహాద్రి అని పేరు ఎలా వచ్చింది, ఏంటి, ఈ ట్రైన్ ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది మనం లోపలికి వెళ్ళి అయితే డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ ఇవాళ ఈ జర్నీ చేయడానికి ముఖ్య కారణం సింహాద్రి ఇవాళ నుంచి ఎల్హెచ్బి కోచ్లతో అయితే నడుస్తుంది. అంటే 23/6/2026 ఇవాళ నుంచి మన సింహాద్రి ఎక్స్ప్రెస్ ఎల్హెచ్బి కోచ్లతో నడుస్తుంది. సో దాని శుభ సందర్భంలో నేను ఇవాళ మన గుంటూరు నుంచి ఎక్కడి వరకు వెళ్తాననేది క్లారిటీ లేదు, కానీ జర్నీ మీకు అప్డేట్ అయితే అవుతుంది. సో ముందుగా మనం అయితే ఒకసారి లోపలికి వెళ్ళి ఇక్కడ నుండి ఇక్కడే కాబట్టి నేనైతే రిజర్వేషన్ అయితే ఏం చేసుకోలేదు. అండ్ మన లోకో ఏంటి, కోచ్ ఫార్మేషన్ ఏంటి అనేది ప్రతిదీ డీటెయిల్గా నేనైతే లోపలికి వెళ్ళిన చెప్తాను. సో ఇప్పుడైతే మనం స్టేషన్ లోపలికి వెళ్దాము. అండ్ మీరు కనుక నా ఛానల్ మొదటిసారి కనుక చూసినట్టయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి దాని పక్కన ఉన్న గంట బటన్ నొక్కండి. సో నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో ఎటువంటి లేట్ చేయకుండా మనం లోపలికి వెళ్ళి మన ట్రైన్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. సో ఎల్హెచ్బి వచ్చిన ఐసీఎఫ్లో ఉన్నా ఎట్లా ఉన్నా దీనికి మాత్రం ఈ లింక్ అయితే మారేలా కనపడట్లేదు. ఫస్ట్ ఎల్హెచ్బి రన్లో G9 ఇచ్చారు దీనికి. సో దీని గురించి కొద్దిగా మనం బాగా చర్చించాల్సిన విషయం. G9 వేసి ఉపయోగం ఏముంది, ఎల్హెచ్బి చేసుకొని ఎంయూ కేబుల్ ఇలాగే ఉంది. సింహం అయినటువంటి సింహాద్రి రైట్. అదిగోండి మన దండ. ఇప్పుడు మా కుర్రోడు అల్లుతాడు అంటే బరువు పర్సనాలిటీ కదా అమ్మ, పడిపోతాను భయం. ఎందుకు కట్ చేశా? భారత్ మాతకి భారత్ మాత మెల్లోకి వచ్చేలాగే. ద ఇన్విజిబుల్ ట్రావెలర్ తోపు. సో ఫైనల్గా ట్రైన్ అయితే డిపార్ట్ అవుతుంది. సో నాకు తోచిన దాని ప్రకారం అట్లా ఫ్లవర్స్ తీసుకొచ్చి అలా పెట్టాను. సో అవి కూడా సరిపోలేదు. సో మనం ఈ జర్నీ చేద్దాం. సో మనం ఫైనల్గా గుంటూరు నుంచి అయితే డిపార్ట్ అయిపోయాం అనమాట. సో మన నెక్స్ట్ స్టాప్ వచ్చేటప్పటికి పెద్దగా కానీ ఎన్నేమైనా కానీ రన్నింగ్లో ఎక్కేవాళ్ళు మాత్రం ఆగరు మారరు. పడి చచ్చిపోయినా పర్లా కానీ మారరు. సో ఇది మన ఏసీ చైర్ కార్ ఇంటీరియర్ అనమాట. యాజ్ యూజువల్ నార్మల్గా ఉంది, 3+2 ఫార్మేషన్. కాకపోతే కొత్త కోచ్ కాబట్టి చాలా నీట్గా ఉంది.
అండ్ ఇక్కడ సైడ్ వచ్చేటప్పటికి మనకి కర్టన్స్ ఇచ్చారు, సన్ రైజెస్. మూడు సాకెట్లు అయితే ఇచ్చారనమాట. సో సెకండ్ సిట్టింగ్ అయితే ఇలా ఉంటుంది అనమాట. 3+3 ఫార్మేషన్. పెద్ద తేడా ఏం లేదు, కొన్ని కోచ్లు అయితే మారినాయి. సో మూడో రేక్ ఉందన్నమాట. మూడో రేక్ అదిగోండి అక్కడ పెట్టారు. సో నిన్న పల్నాడు వెళ్ళిన ట్రైన్ ఇప్పుడు సింహాద్రికి వెళ్తుంది. పల్నాడుకి ఇవాళ మళ్ళీ కొత్త రేక్ వెళ్ళింది. మరి వీళ్ళైతే ఇది ఇంకా ఫార్మేషన్ సెట్ చేయలేదు, చేస్తారో లేదో చూడాలి. ఐ మీన్ చేయడం అనిసేపు అండి. మన యోగుంటారు క్యాబిన్, రెడ్డిపాలెం క్యాబిన్ అంటారు, అదైతే ఆడుతున్నాం. ఇవాళ నేను చేసిన మంచి పని ఏంటంటే ఇయర్ ఫోన్స్ మర్చిపోయాను, అలా ఉంటుంది. సో ఇది ఇంకో టైప్ ఆఫ్ సిట్టింగ్ అనమాట. 3+3 ఫార్మేషన్, పుష్ బ్యాక్ వస్తుంది. అండ్ ఇంకో మ్యాటర్ ఏంటంటే ఇక్కడ కొంచెం స్లైడ్ చేంజెస్ ఉన్నాయి. ఒకటి వాష్ బేసిన్, డస్ట్బిన్ కూడా మారిపోయింది. సో ఒక ఫైర్ ఎక్స్టింగ్విషర్ పెట్టారు. సో ఇది బాగుంది, కానీ ఓన్లీ రిజర్వేషన్ వరకు అయితేనే బాగా పనిచేస్తుంది. జనరల్ కింద అయితే ఇది అసలు పనిచేయదు. జనరల్ కింద అయితే బాగా క్రౌడ్ ఎక్కువైపోయింది. సింహాద్రి నీకే ఈ పూలు. సో మ్యాటర్ ఏంటంటే ఈవెన్ ఇక్కడ G9 వచ్చినా కానీ ఇక్కడ బాగానే పుల్ చేస్తాడు. ఎంత పుల్ చేసినా 90 kmph కదా. కొంచెం బాధగా ఉంది, ఎందుకంటే ఫస్ట్ LHP రన్లో కూడా మనకి G9 అంటే అది ఒక ఎలా చెప్పాలి, నెగిటివ్ సెకండ్ ఎలా చెప్పమంటారు చెప్పండి. మరి ఇవాళ నేను వచ్చాను కాబట్టి నాకు అండ్ నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, ఫ్రెండ్ కన్నా ఇంకా మా ఎక్కువే ఉంది. పెద్దగానే అయితే వచ్చింది. సో మనమైతే ఈ హాల్ స్టేషన్ అనమాట. సో మనం అయితే చూద్దాం. ఇక్కడ కూడా బోటింగ్ అయితే ఎక్కువ ఉంటుంది. చేయడానికి అయితే బాగుండేది ఈ ప్లేస్. ఇట్లా కరువులో తిరిగి వస్తుంది. MBS స్కిప్ చేసేటప్పుడు బాగా సూపర్ ప్లేస్. సో నా పాత ఛానల్లో కనుక చూసినట్లయితే ఇక్కడ నుంచి వీడియోస్ ఉన్నాయి. ఫస్ట్ గోల్కొండ LHP రన్ కూడా ఇక్కడ స్పాట్ చేస్తుంది. ఫస్ట్ షెడ్యూల్ ఆల్రెడీ అయినటువంటి పెద్దగానే అయితే వచ్చామన్నమాట. ఇక్కడ నుంచి మనం అయితే కొంచెం వెనక్కి వెళ్దాము. లైక్ చెప్పాలంటే మనకి LHP రేకు మొత్తం కనపడాలి కాబట్టి కొంచెం వెనక్కి వెళ్తే ఆ కరువులు పెద్ద ఏం లేవు అనుకోండి. సో ఉన్న దాంట్లో 1-2 కరువుల్లో మంచిగా తీసుకుందాం అని చెప్పి వెళ్తున్నాము. అండ్ కొంతమంది రైల్ ఫ్యాన్స్ కూడా ట్రావెల్ చేస్తారు. సో మనం అయితే ఇప్పుడు పెద్దగానే రైల్వే స్టేషన్ నుంచి అయితే బయలుదేరిపోయాము. మన నెక్స్ట్ షెడ్యూల్ హాల్ట్ వచ్చేటప్పటికి నంబూరు అనమాట. కరెక్ట్ 1 kilometer డిస్టెన్స్లోనే ఉంటుంది. జస్ట్ మనోడు అట్లా ఈ LV కూడా క్లియర్ అవ్వదు, అప్పటికి నంబూరు యార్డ్లో అయితే మనం ఎంటర్ అయిపోతాం. సో మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. కాకాని దర్గా అనమాట, బాగా ఫేమస్ ఇక్కడ చెరువు. ఆ పక్కన ఉన్నది నేషనల్ హైవే 16, చెన్నై కోల్కతా. సో ఇక్కడ మన ట్రైన్ ఇట్లా కదులుతుంది. అయిపోయింది నంబూరు యార్డ్లో. 1 kilometer 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 1 kilometer
ఇక్కడ చూసాను ఇదిగోండి ఇప్పుడు క్లియర్ అయింది. ఇప్పుడైతే మనం నంబూర్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాము. మెల్లిగా అలా అవుతున్నాడు. రైల్ ప్లానింగ్ చేయడానికి మంచి స్పాట్, కాకపోతే పిఎస్ఆర్ ఒకటి ఉంది ఇక్కడ, నంబూర్ ఎన్బిఆర్. ఫ్లాగ్స్ సో ఇక్కడ ఏమో బయటకు వచ్చింది, వాళ్ళు ఎక్కడ ఉండి మోడింది వాళ్ళ. సో ఇప్పుడైతే మనము నంబూర్ రైల్వే స్టేషన్ కూడా దాటాం అనమాట. మన నెక్స్ట్ షెడ్యూల్ ఆర్డర్ వచ్చేటప్పటికి మంగళగిరి అంటే మీకు ముందుగా గుర్తొచ్చే పానగల్ నరసింహస్వామి గుడి అనమాట. చాలా ఫేమస్ అండ్ పవర్ఫుల్. అండ్ స్వామివారి ప్రసాదం కింద పానకం అయితే మనకి ఇస్తారనమాట. మంగళగిరిలో కొండ పైన ఉంటుంది. అండ్ చెప్పాలంటే అది ఒక వాల్కెనో సో చెప్పాలంటే అది ఒక వాల్కెనో అనమాట. వాల్కెనో పైన నరసింహస్వామి ఎలా కూర్చున్నారు. నరసింహస్వామి రోడ్లో అట్లా మనం పానకం పోతాం అనమాట. దాని ద్వారా చల్లదనంకి వాల్కెనో బయటికి రాకుండా ఉంటుంది అని చెప్పి మన నమ్ముతారు. సో ఇక్కడ మనకి టీఎస్ఆర్ చింటూ రే తగిలిద్రా రే కొట్టుకోండిరా. భలే నోటి చేసేవారు చింటుగాడిని. సో మ్యాటర్ ఏంటంటే ఇక్కడ టీఎస్ఆర్ అయితే ఉందన్నమాట. ఈ టెంపరీ స్పీడ్ రిస్ట్రిక్షన్. సో దేనికి ప్యాంట్రీ గారో విడిగానే అడుగు ఆగమని ఒక నిమిషం. సో చూడండి రేగా ఇది అంత నీట్గా ఉంటుంది. లోపల కొంచెం ఉంది, పర్లేదు. కానీ మనం ఇప్పుడైతే మంగళగిరి రైల్వే స్టేషన్కి అయితే ఎంటర్ అవుతున్నాము. వస్తున్నా. సో ఇప్పుడైతే మనం సమోసాలు తిన్నాం. బాగుంది సమోసాలు. గుంటూరు సమోసాలు అండి. గుంటూరు సమోసాలు ఆ మాత్రం ఉండాలి. మరి ఎవరు వస్తున్నారు. సో మన ట్రైన్ అయితే ఇక్కడ గుంటూరు డివిజన్ నుండి విజయవాడ డివిజన్కి అయితే ఎంటర్ అవుతుంది అనమాట. కాకపోతే మనకు ఆ బోటు కనబడింది. వెల్కమ్ టు విజయవాడ డివిజన్. అంటే మన బండి ఇప్పుడు గుంటూరు డివిజన్ నుండి విజయవాడ డివిజన్కి హ్యాండ్ ఓవర్ అవుతుంది. శివడేశ్వరి కాదు వాళ్ళ సిగ్నల్ కూడా. సో టెక్నికల్గా ఈ ట్రైన్ గురించి మనం మాట్లాడుకోవాలనుకుంటే ఒక ఏసీ 3 టైర్ కోచ్
ఒక ఏసీ చైర్ కార్, 4 సెకండ్ సిట్టింగ్ చైర్ కార్ అంటే సెకండ్ రిజర్వేషన్ అనమాట, 2 ఏసీ కోచెస్ అండ్ 10 జనరల్ కోచెస్ అండ్ ఒక ఎస్ఎల్ఆర్టీ, ఒక ఈఓజీ, మొత్తం 22 కోర్సులతో అయితే నడుస్తుంది అనమాట ఈ ట్రైన్. మన విజయవాడ చెన్నై మెయిన్ లైన్లోకి అయితే గుంటూరు బ్రాంచ్ లైన్ నుంచి మెయిన్ లైన్కి ఎంటర్ అవుతుంది. మెల్లిగా పాకిస్తారు. పోన్లేండి, వాళ్ళైతే డైరెక్ట్ మెయిన్ లైన్లో కదండి, లేకపోతే ప్లాట్ఫామ్ నెంబర్ 5లోకి వేసేవాడు. అది క్లియర్ అయ్యేటప్పటికి సరిపోయింది పుణ్యకాలం పూర్తిగా. ట్రాక్ ఏది బాగా వేస్తున్నాడు. గట్టిగా మంచి ఎయిర్లైన్ ఇన్స్పెక్షన్ అయితే బండి వెళ్తుంది. సో ఇప్పుడైతే మనం కృష్ణా కెనాల్ జంక్షన్ నుండి అయితే మనం బయలుదేరుతాము. ఓకే, చెప్పా. ఇవాళ నేను ఇయర్ ఫోన్స్ తెచ్చుకుంటాం మర్చిపోయాను, అది మెయిన్ మైనస్. గాలి వస్తూ ఉండేది, ఏమనుకోమాకండి బుష్ అని చెప్పి. సో మీకు అందరికీ ఇంద్రకీలాద్రి తెలుసు అనమాట. విజయవాడ అనగానే ఇంద్రకీలాద్రిపై వెలిసి ఉన్న కనకదుర్గమ్మ గుర్తు వస్తుంది. అండ్ ఇది వచ్చేటప్పటికి విజయకీలాద్రి అనమాట. ఇక్కడ పైన పెద్ద ఇక్కడ కనబడుతుంది చూడండి, ఆంజనేయ గుడి అనమాట. 22 feet సింగిల్ ఏకరాయి విగ్రహం. జూమ్ చేస్తాను. ఇదిగోండి, అది ఆంజనేయ గుడి. దాని పక్కన ఇంకా మిగతా గుళ్ళు కూడా ఉన్నాయి. వెళ్ళాను కానీ సరిగా గుర్తులేదు. వెంకటేశ్వర స్వామి గుడి ఒకటి ఉంది. సో ఇప్పుడైతే మనం కృష్ణమ్మ మీద నుంచి ప్రయాణిస్తున్నాము. వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కదా, ఇంకొన్ని రోజులు అయితే ఇది మొత్తం భారీ వర్షాలు పడతాయి. ఆ దెబ్బకి వీళ్ళు వాటర్ అయితే వదిలేస్తారు అనమాట. సో ఒక జూమ్ షాట్ చూద్దాం. అదిగోండి, అది ప్రకాశం బ్యారేజ్. జానగమాల మీకు థర్మల్ పవర్ ప్లాంట్ అనమాట. అది ఎవరండి సాగర్ని పీసని వస్తున్నాడు. ఎవరయ్యా నువ్వు? తిరుకూరల్. సో సారగా డిపార్ట్ అయిన తర్వాత మనం లోపల తీసుకున్నాడు. మంచి బండి అండి, దానిలో కూడా ఒక జర్నీ కొట్టాలి. సో మనోడైతే మెల్లిగా పాకుండా విజయవాడలోకి అయితే ఎంటర్ అవుతుంది. అదే వీడు ఇక్కడ వదిలితే డైరెక్ట్ ఇక ఘాటి గారు అది విజయవాడ కనకదుర్గమ్మ తల్లి కూడా అనమాట. సో ఒక మిరాకిల్ జరిగి దీనికి ఉన్న G9 పీకేసి అగో P4 వెళ్తాను కదా, ఆ P4 కనుక వేస్తే నేను ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టాప్ నూజివీడు కానీ ఏలూరు దాకా పక్కా వెళ్తాను. ఎందుకంటే నా వర్క్ ఉంది, వర్క్ను వదులుకొని కూడా నేను అట్లీస్ట్ కొంచెం దూరం అన్న జర్నీ చేయాలన్నట్టు నేను ఇటు వచ్చాను. మాల్డా టౌన్ G9 39382 విజయవాడ P7. ట్రాక్ గేజ్లు అయితే మొత్తం మార్చేస్తున్నారు ప్రతి చోట. 22304 నీట్గా ఉంటుంది. ఒక్కరన్నా మనోడు ఉంటాడా అంటే లేదు.
37676 బీజీకేటీ P7. అమ్మో ఎందుకు వచ్చావయ్యా నాయన వెళ్ళి. ఎవరు రమ్మన్నారు నేను? విజయవాడ. సో ఇక్కడ నుంచి అయితే బండి ఫుల్ వెళ్ళిపోతాయి. సో మనం కట్టిన పూలు కొన్నే ఉన్నాయి. సో చూద్దాం లోగో వేసినవి ఉన్నాయా లేదా వెళ్ళిపోయినాయా చూడాలి. అండ్ ఇక్కడ వరకు అయితే ఇవి ఉన్నాయి. ఈఓజీ పెట్టిన ఈఓజీ కూడా ఉన్నాయి. మెయిన్ కొద్దిగా బాధాకరమైన విషయం ఏంటంటే మన టీవీ కూడా పెట్టలేదు అన్నమాట, ట్రైన్ బోర్డు. అది కూడా పెట్టకపోయేటప్పుడు కొంచెం బాధగా అనిపించింది. G9 టీపీ లేకపోవడం, అబ్బా ఒకదాని మీద ఒకటి మొత్తం వస్తూనే ఉన్నాయి. సో కొంతమంది పిల్లలు రైలు ఫ్యాన్స్ ఉన్నారుగా, వాళ్ళు ఫుల్గా ఎంజాయ్ చేస్తారు ఇవాళ 90 kmph రైడ్. వావ్, ఇంక బాగానే గట్టిగానే కట్టాం అయితే మనం. ఉన్నాయి ఇంకా. రైట్ అన్న, సేఫ్ జర్నీ. రైట్ సార్, సేఫ్ జర్నీ సార్. ఒక్క నిమిషం అన్న అయిందని. రైట్ సార్, సేఫ్ జర్నీ సార్. ఒకసారి బాయ్ అన్న, బాయ్. గుండ్రా చాప్ ఫోన్ చేయి. ఈ మనోళ్ళే. సో మొత్తం పట్ల మన ట్రైన్ మొత్తం పెట్టకపోవచ్చు. రైట్ సార్, సేఫ్ జర్నీ. వాళ్ళు మన జర్నీ అయితే విజయవాడ జంక్షన్తో అయితే ఎండ్ చేసాం అనమాట. ఎందుకంటే కొన్ని వర్క్స్ ఉన్నాయి నాకు, నేను బయటికి వెళ్ళాల్సింది ఉంది. సో అందుకని చెప్పి విజయవాడతో అయితే ఎండ్ చేశాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోల వరకు సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది నాకు కామెంట్ చేయండి. నేను అవి చేయడానికి నేను ప్రయత్నిస్తాను నా ఫ్రీ టైం చేసుకొని. సో బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.